కుర్చీ నుంచి లేవగానే నడుము నుంచి కాలి వరకు ఒక్కసారిగా నొప్పి అనిపిస్తోందా? ఇది సాధారణ నడుము నొప్పి కాదు. ఇది సయాటికా సమస్యకు సంకేతం కావచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం, డ్రైవింగ్ లేదా డిస్క్ సమస్య వల్ల నరంపై ఒత్తిడి పడితే ఈ నొప్పి కాలి వరకు వస్తుంది. తిమిర్లు, గుచ్చినాటు అనిపించడం, కాలుతున్నట్టు ఫీలింగ్, కాలు బలహీనంగా అనిపించడం ఇవి సయాటికా లక్షణాలు. ఇప్పుడు సహజమైన ఆయుర్వేద చికిత్సతో నొప్పిని తగ్గించుకుని నరాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకండి. మీ సమస్యకు సరైన పరిష్కారం కోసం ఇప్పుడే సంప్రదించండి. సార్, మీ పేరు? సంతోష్ జయకర్ అండి. చెప్పండి జయకర్ గారు. అంటే ఎక్కడి నుంచి మీరు? నేను హౌసింగ్ బోర్డు ఫిఫ్త్ ఫేస్ నుంచి వస్తానండి. ఏంటి సార్ ప్రాబ్లం ఏముండేది? నాకు మోకాళ్ళు జాయింట్స్ అరిగిపోయినాయి సార్. ఓకే. దానివల్ల పెయిన్ బాగుండేది. ఒక్కోసారి నడవటానికి కూడా ఇబ్బందిగా ఉండేది. బీ బెటర్ ఆయుర్వేదిక్ క్లినిక్ అని చూపిస్తుంది. అదేంటబ్బా క్లినిక్ చూపిస్తుంది ఎక్కడ ఏంటి అనేసి ఇది బెటర్ కదా అనేసి చూస్తే రోడ్ నెంబర్ 1 KPHB కాలనీ చూపిస్తుంది. అమ్మో మనం ఉండేది అక్కడే కదా, ఇంకా చాలా బెటర్ అనేసి నేను క్లినిక్ వచ్చాను. క్లినిక్ వచ్చేసి మేడం గారు కలిసి తంతా చూశారు. చూసేసి కొన్ని మెడిసిన్స్ రాశారు. జాన్మస్తి ఒక 15 days చేయాలండి అన్నారు. థెరపీ చేద్దామంటే లేదండి ఒక 1 week చూద్దాము, చూసిన తర్వాత 15 days తర్వాత చేద్దామంటే ఇప్పటికి 7 days అవుతుంది. నాకు చాలా వరకు 40% నాకు క్లియరెన్స్ అయిపోయింది. నొప్పి కూడా ఎక్కువ లేదు. జాయింట్ కాడ కొంచెం నొప్పి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా 7 days నేను ఎక్స్టెన్షన్ చేసిన మళ్ళీ ఇవాటి నుంచి పెయిన్ రిలీఫ్ గానీ చాలా బెటర్ అనిపించింది నాకు. సార్ నాకు 1 side మొత్తం నెత్తిగా నుంచి కాలు వరకు పెద్ద నొప్పి. ఇది 24/7 పనుకున్నా లేచినా ఇలా ఇప్పుడు నొప్పి. ప్రతి సంవత్సరం 2-3 డాక్టర్లను కలుస్తున్నాను. ఇక్కడ ఏం తక్కువ లేదు. ఆ తర్వాత ఫేస్బుక్ లో చూస్తుంటే కుక్కడపల్లిలో క్లినిక్ ఉంది అని చెప్పేసి వచ్చాను. డాక్టర్ గారు దీపా గారు కలిశాను. చెప్పారు నా దగ్గర ఎంఆర్ఐ చేయించాను మేడం. నాకు వచ్చేసి థెరపీ చేస్తే బాగుంటుంది, బాగుంటది, మెడిసిన్ తో సహా చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నా. ఓకే, ఎన్ని డేస్ సార్ థెరపీ అన్నది అయింది? ఇప్పుడు నాకు 12 రోజులు అయింది సార్. ఎంత దూరం నుంచి వస్తున్నారు? జహీరాబాద్ సార్, 100 kilometers నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసుకున్నాను. డైలీ థెరపీ గురించి థెరపీ కోసం 18 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ తిరిగి ఉంటా నాకే తెలియదు సార్. ఎన్ని డేస్ థెరపీ అండి మీది? మొత్తం 14 days. సో మీరు హ్యాపీ అన్న సార్? హ్యాపీ సార్, చాలా థ్యాంక్స్ అండి. అమ్మా మీ పేరు? కవిత. ఎక్కడి నుంచి అమ్మా? నేను ప్రగతి నగర్ నుంచి. ప్రగతి నగర్ నుంచా? ప్రాబ్లం ఏంటి ఇంతకి? నాకు బ్యాక్ పెయిన్, మెడ నొప్పి బాగా చాలా ఎక్కువ ఉండింది. సర్వికల్ స్పాండిలైటిస్, సయాటికా ప్రాబ్లం లాగా ఉండేది. అవునండి. ఎన్ని మంత్స్ అవుతుందమ్మా వచ్చి? 1 month బ్యాక్ వచ్చానండి. 1 month బ్యాక్ వచ్చాను. సో 1 month బ్యాక్ కి ఇప్పటికి ఎంత ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి. టాబ్లెట్స్ వాడిన తర్వాత. ముందైతే మెడలు ఇలా తిప్పకపోయేదాన్ని, ఇప్పుడు చాలా నడుము నొప్పి కానీ మెడల్ కానీ చాలా బెటర్ గా ఉంది. నాకు బీ బెటర్ అన్నది ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు అంటారా? చేస్తానండి. నేనైతే మా ఇంట్లోనే ఉన్నారు, మా అత్తయ్య, మా అమ్మ, మా హస్బెండ్, వాళ్ళకైతే కంపల్సరీ ఎవరైనా అడిగినా నేను చెప్తాను. నాకు మంచిగా అయింది కాబట్టి వాళ్ళకి చెప్తాను కంపల్సరీ. సంతోషం అమ్మా.